ఈరోజు మనం ఎంతో ఈజీగా అయిపోయే ఎగ్ నూడిల్స్ని చేసుకుంటాం. దానికి ఒక 3 గుడ్లు కొట్టి కాస్త పసుపు ఉప్పు మిరపొడి వేసి బాగా చిల్లకొట్టేసేయండి. చిల్లకొట్టేసి ఒక బాండలు పెట్టుకొని ఆయిల్ వేసి దానిలో పోసేసేయండి. దాని తర్వాత బాగా ఇలా చూపిస్తున్న విధంగా పొట్టుకోండి. ఆమ్లెట్ ఎగ్ ఎలా పొట్టుకోవాలో అందరికీ తెలుసు కదా. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకొని అందులో కాస్త ఆనియన్ వేసుకొని బాగా వాడ్చుకోండి. అది కాస్త బాగా వాడాలి. అది కొంచెం వాడిన తర్వాత మనం టమాటా వేసుకుందాం. విన్నాను కన్నులతో మాట్లాడే భాషే నీవా, ఏదో మాయ చేసావమ్మ. కొంచెం బాగా వాడినట్టు కనిపిస్తుంది కదా. చిన్ని చిన్ని ఆసే ఇందులోనే మనం ఇప్పుడు ఇందులో మనం టమాటా కూడా వేసేసుకుందాం. టమాటా కూడా వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వీడియో అయితే ఫస్ట్ సారి పెడుతున్నానండి, అందువల్ల కొంచెం గజిబిజిగా ఉంది. ఈసారి క్లారిటీగా పెడతాను, సపోర్ట్ చేయండి. అందులో కాస్త ఉప్పు వేసి బాగా వాడ్చండి. తర్వాత అందులో సోయా సాస్, చూసారా, సోయా సాస్, బ్లాక్ సోయా సాస్, టమాటా కెచప్, వేసి బాగా కలపండి. అందులోనే కాస్త కారం కూడా వేసుకోండి. నూడిల్స్ని ముందుగానే ఉప్పేసి కొంచెం ఆయిల్ వేసి నీళ్ళల్లో ఉడకబెట్టి వడగట్టి దాన్ని చల్లారి పెట్టుకున్నాము. సాల్ట్ కూడా వేసి బాగా కలిపిన తర్వాత అందులో కాస్త వాటర్ పోసుకోండి. మర్చిపోయానండి, ఈ నూడిల్స్ మసాలా పొడి కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ పోద్దాం. కొంచెం బాగా ఉడికిన తర్వాత కాస్త ఒక్కరో చిక్కగా ఉంది అనిపించినప్పుడు మనం ముందుగా ఉడకబెట్టి చల్లారి పెట్టుకున్న నూడిల్స్ని వేసేద్దాం. వేసి ఇంక బాగా గంటితో వేసి బాగా కలిపేయండి. చూసారా, బాగా కలిపిన తర్వాత అందులోనే మనం ఎగ్ పొట్టుకొని తీసుకున్నాం కదా, ఆ ఎగ్ను కూడా వేసి కలిపేయండి. చూసారా, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇది కానీ పిల్లలకు పెట్టారంటే ఒక్కరో కూడా వదలకుండా తినేస్తారు. పిల్లలేంటి, మనం కూడా బాగా తింటాం. వేడి వేడి ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కాస్త కొత్తగా ఉండడం కోసం ఇలా ట్రై చేశాను, సపోర్ట్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.